నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, సంతనూతలపాడు మండలంలోని మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ SGF అండర్-14 మరియు 17 బాలికల జిల్లా హాకీ జట్ల ఎంపికలు శుక్రవారం జరిగాయి. ఈ ఎంపికల్లో పాల్గొన్న క్రీడాకారుల మధ్య పోటీలు నిర్వహించి క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు డి శ్రీనివాసరావు మరియు తిరుమల శెట్టి రవికుమార్ తెలిపారు. ఈ ఎంపికైన క్రీడాకారులు త్వరలో వివిధ జిల్లాలలో జరగబోయే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని ప్రకాశం జిల్లా SGF సెక్రటరీస్ చెక్కా వెంకటేశ్వర్లు, ఏ శిరీష తెలిపారు. ఈ ఎంపికలను ప్రకాశం జిల్లా DEO ఏ కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు DVL నరసింహారావు, సంతనూతలపాడు MEO వెంకారెడ్డి, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఆకుల బ్రహ్మయ్య, HM ఆళ్ల వెంకటేశ్వర్లు, SGS సెక్రటరీస్ వెంకటేశ్వర్లు, శిరీష మరియు హనుమాన్ చారి, డైట్ కళాశాల అధ్యాపకులు మరియు పీడీలు వనజ, వెంకటేశ్వర్లు, మంగతాయారు, కౌశల్య, సౌజన్య, చెంచయ్య నాయుడు, ఫయాజ్ మొదలగు వారు ఉన్నారని PTD శ్రీనివాసరావు మరియు PET తిరుమల శెట్టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. హాకీ సెలక్షన్స్కు విచ్చేసినటువంటి గౌరవ ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి గారికి, మండల విద్యాశాఖాధికారి గారికి, అలాగే జిల్లా SGF సెక్రటరీలకు, ఇతర PD PETలకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా సెలక్షన్స్ అంటే ఈ జిల్లా స్థాయి సెలక్షన్స్, మరి దీంట్లో వచ్చిన అందరూ సెలెక్ట్ కారమ్మా, కొంతమందే సెలెక్ట్ అవుతారు. మరి సెలెక్ట్ కానటువంటి వాళ్ళు టెక్నికల్ ఏవో మిస్ అయినాయి అని అర్థం. ఆ ఏవైతే మిస్ అయినాయో ఆ టెక్నికల్ అనేటువంటివి మళ్ళా మీరు ఆ లోపాలను మీ కోచ్ల ద్వారా తెలుసుకొని అవి సరిదిద్దుకొని మళ్ళా కనుక పార్టిసిపేట్ చేసినట్టయితే నెక్స్ట్ సెలక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా బాధపడకుండా హ్యాపీగా అందరూ కూడా మనం ఒక క్రీడలో పాల్గొనటమే ఒక గొప్ప. మరి సెలక్షన్స్లో పాల్గొనటం అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయం, మంచి గొప్ప. కాబట్టి దానికి మీరు అందరూ కూడా ఫీల్ అయిపోయి ఎవరు సెలెక్ట్ కానటువంటి ఏ విధమైనటువంటి బాధ వ్యక్తపరచకుండా హ్యాపీగా ఇంటికి వెళ్తారని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన PETలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు మనకు SGF అండర్-14 అండర్-17 సెలక్షన్స్లో భాగంగా మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు DVL నరసింహారావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ ఏ కిరణ్ కుమార్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా నిర్వహించడానికి చక్కటి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నటువంటి ఇక్కడ పనిచేస్తున్న PET మాస్టర్ శ్రీనివాసులు గారు, అలాగే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ రవికుమార్ గారులకు, అలాగే SGF మేల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు గారు, అలాగే ఫిమేల్ సెక్రటరీ శిరీష కుమార్ గారు, SGF సెక్రటరీ వనజ మేడం గారికి, వివిధ పాఠశాలల నుంచి
విచ్చేసినటువంటి ఫిజికల్ డైరెక్టర్లకు, పీడీలకు, అలాగే మన డైట్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి, లెక్చరర్లందరికీ కూడా ముందుగా నమస్కారం, చిన్నారులకి శుభాశీస్సులు. మనకు ఆటలు అనేటటువంటివి శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడడం జరుగుతుంది. అలాంటి ఆటల్లో మన అధ్యక్షుల వారు చెప్పినట్లుగా గెలుపోటములు అనేటటువంటివి సహజం. అలాగే పాల్గొన్నటువంటి ప్రతి క్రీడాకారుడు కూడా విజయం అనేటటువంటిది సాధించడానికి వీలు పడదు. కొద్దిమంది మాత్రమే విజయం పొందడానికి వీలు కలుగుతుంది. ఎవరైతే విజయానికి చేరువలోకి వచ్చి మిస్ అయ్యారో వారు ఏ కారణం వల్ల మిస్ అయ్యామనేటటువంటి తెలుసుకొని ముందుకు కానీ వెళ్ళినట్లయితే తదుపరి జరిగేటటువంటి పోటీల్లో మనం చక్కగా విజేతలుగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఆటలకు మాత్రమే సంబంధించినటువంటిది కాదు. మీ యొక్క చదువు విషయంలో కూడా అంతే. మన తరగతిలో ఉన్నటువంటి విద్యార్థుల్లో మంచి మార్కులు పొందుతున్నటువంటి విద్యార్థులు కొంతమంది ఉంటారు, యావరేజ్ మార్కులు పొందేటటువంటి విద్యార్థులు కొంతమంది ఉంటారు. అలాగే మనకు పాస్ మాత్రమే అయ్యే అర్హత కలిగినటువంటి విద్యార్థులు కొంతమంది ఉంటారు. ఎవరైతే యావరేజ్ పాస్ మాత్రమే అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారు మంచి మార్కులు పొందేటటువంటి విద్యార్థుల్ని ఆదర్శంగా తీసుకొని వారు ఏ విధంగా కష్టపడితే మంచి మార్కులు వస్తున్నాయి, మనం వారి స్థాయిలో ఎక్కడ కష్టపడడంలో వెనుకబడి ఉన్నాం అనేటటువంటిది కానీ తెలుసుకొని చక్కగా కానీ చదువుకున్నట్లయితే మంచి మార్కులు పొందడానికి, అలాగే మంచి ఉన్నత చదువులు చదివి మంచి స్థాయిలో స్థిరపడడానికి కూడా అవకాశం కలుగుతుందన్నమాట. ఆ విధంగా అందరూ కూడా మీరు ప్రయత్నం చేయాలి. ఇక్కడికి ఎంతో దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకి వచ్చి మిమ్మల్ని మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ అలాగే ఫిజికల్ డైరెక్టర్లు కానీ పంపించడము తీసుకురావడము జరిగింది. చాలా స్పోర్టివ్గా మీరందరూ కూడా ఈ గేమ్లో పాల్గొని సాయంత్రం మరలా ఈ గేమ్స్ అయిపోయిన తర్వాత చక్కగా మీ గమ్యస్థానాలకి జాగ్రత్తగా చేరుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రధానోపాధ్యాయుల గారికి అలాగే 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా సెలక్షన్స్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్ కుమార్ గారికి, మరి సభావేదిక మీద ఆసీనులైనటువంటి ఎంఈఓలకి, హెడ్ మాస్టర్లకి, మాజీ హెచ్జిఎఫ్ సెక్రటరీ గారికి, మాతోటి పీడీపీఈటీలందరికీ కూడా క్రీడాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సెలక్షన్స్ని 69వ స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ని ఇప్పటివరకు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి యొక్క ప్రోత్సాహంతో వీటినన్నింటినీ జరపడం జరుగుతుంది. ప్రతి అంశంలో కూడా జిల్లా విద్యాశాఖ అధికారి గారు మాకు తోడ్పాటు ఉంటూ సహాయ సహకారం అందిస్తూ విద్యార్థుల యొక్క యోగక్షేమాలని, క్రీడాభివృద్ధిని, జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారి గారు మాకు సూచించడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఒక టోర్నమెంట్ జరిగే ముందు ఆ విద్యార్థుల యొక్క పరిస్థితుల్ని, ఆ పాఠశాల యొక్క వసతుల్ని అన్నీ కూడా చూసుకొని మీరు చేయమని మాకు ఆదేశించడం జరుగుతుంది. ముందుగా విద్యార్థులందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి గ్రౌండ్లో నేర్పించిన చివరిగా వచ్చే టయానికి మా అమ్మ వద్దంది, మా నాన్న వద్దన్నారని చాలామంది మానేస్తుంటారు. కానీ మీరందరూ ఇంత దూరం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడ సెలక్షన్ జరిగేటప్పుడు ఎవరు సెలెక్ట్ అవ్వలేదని ఫీల్ అవ్వద్దు. చక్కగా ఆడే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ టైం మీరు మళ్ళీ బాగా ఆడి సెలెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అదేవిధంగా వెళ్ళిన చోట కానీ ఇక్కడ కానీ డిసిప్లిన్గా ఉండి మన ప్రకాశం జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ కే మంజా మేడం గారిని మిమ్మల్ని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాము. ప్లీజ్ మేడం. అండర్ 14, అండర్ 17 హాకీ డిస్టిక్ సెలక్షన్స్కు అతిథులుగా విచ్చేసినటువంటి ప్రకాశం జిల్లా గౌరవనీయులు డిఈఓ గారైన కిరణ్ కుమార్ సార్ గారికి, అలాగే నూతలపాడు ఎంఈఓ గారికి, అలాగే ఈ పాఠశాల
ప్రధానోపాధ్యాయులు గారికి వేదిక మరి ముఖ్యంగా ఈరోజు ఈ సంవత్సరంకి స్కూల్ గేమ్స్ సెక్రటరీగా ఎన్నిక కాబడినటువంటి మా సోదరుడు చెక్కా వెంకటేశ్వర గారికి, అలాగే సోదరి శిరీష గారికి, ఇక్కడికి మారుమూలల నుంచి ఇచ్చేసినటువంటి మా వ్యాయామ ఉపాధ్యాయ సోదరిమణులందరికీ కూడాను, అలాగే ఈ డైట్ హై స్కూలు మైనంపాడు ప్లస్ డైట్ కాలేజీ అనుబంధ సంస్థలు ప్రతి ఏ భాగంలో అయినా కానీ ఇక్కడికి జరిగేటువంటి కార్యక్రమంలో కూడా కానీ తోడ్పాటుగా మనకు చేయూతనిస్తున్నటువంటి మా డైట్ కాలేజ్ ఉపాధ్యాయ బృందం మొత్తానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కగా ఆసక్తిగా పిల్లలు చక్కగా ప్రాక్టీస్ చేసి హాకీ క్రీడ కోసం మైనంపాడు వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఒకటే చెప్తున్నమ్మా, గెలుపు ఓటములు అనేవి కూడా సర్వసాధారణము. మీరు ఓటమిని ఒక ఇదిగా ఛాలెంజ్గా తీసుకొని ఇవాళ ఓటమే రేపు మీకు గెలుపు అవుతుంది. ఇన్స్పైర్ అయ్యి చక్కగా ఎవరైనా గెలుపు ఓట సర్వసాధారణంగా తీసుకొని మీ అందరూ కూడా చక్కగా గేమ్ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎన్నికవుతారని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఏదైనా కానీ అమ్మ ఒక ప్రావర్బ్, వెన్ ద వెల్త్ ఈజ్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్, వెన్ ద హెల్త్ ఈజ్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్, వెన్ ద క్యారెక్టర్ ఈజ్ లాస్ ఎవ్రీథింగ్ లాస్. ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు చదువు ఉన్నా సంపద ఉన్నా ఏదైనా కానీ మీ క్యారెక్టర్ మిమ్మల్ని ఎసెక్స్ చేస్తుంది. మీరు భావి పౌరులుగా ఎలా తీర్చిదిద్దాలో మీ క్యారెక్టరు ముఖ్యము. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్తున్నారంటే పలానా ప్రకాశం జిల్లా వెల్ డిసిప్లైన్గా ఉండాలి, మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, మీ టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అధికారులకు కూడా రెస్పెక్ట్ ఇస్తూ మీ బిహేవియర్ ఉండాలి. చక్కగా చెప్పిన మాటలు మాత్రమే వినండి, చదువుకోవటం ఆడుకోవటం చక్కగా మీరు హ్యాపీగా ఉండటమే మీది. తదుపరి విషయాల్లో మాత్రం దయచేసి ఇంటర్ఫియర్ కావాలి. మన జిల్లా డిఓ గారి కిరణ్ కుమార్ గారికి, అలాగే మన మండల ఎంఈఓలు గారి, ఆల్రెడీ చేమకుర్తి, మైనంపాడు, సంతనూతలపాడు ఎంఈఓలకి శుభాశిస్సులు. అలాగే డైట్ లెక్చర్స్ ప్రిన్సిపాల్ గారికి వాళ్ళందరికీ నా ఆశీర్వచనాలు. పిల్లలు మీరు ఆల్రెడీ చూస్తున్నారుగా, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఎందుకు వచ్చారు? స్కూల్ గేమ్స్ అంటే సెలక్షన్ అయ్యి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని మీ యొక్క గోల్ ఉండిద్ది. కానీ గెలుపోవటములు అనేవి ఉంటాయి. జాగ్రత్తగా ఆడి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జిల్లాకి గుర్తింపు తీసుకొచ్చి అక్కడ నేషనల్ స్థాయిలో ఆడించడం చాలా గొప్ప. కాబట్టి అందుకు అభినందనలు తెలియజేస్తూ, అలాగే బ్రహ్మయ్య గారు కూతుర్లు, ఒక ఇంట్లో ముగ్గురు కూతుర్లు అంటే ముగ్గురు హాకీ ప్లేయర్స్, ముగ్గురు స్టేట్ ప్లేయర్లు. ఆ ముగ్గురులో పెద్ద పాప చిన్న పాప ఇద్దరు నేషనల్ ప్లేయర్లు. ఆ పెద్ద పాప వచ్చేసి జూనియర్ నేషనల్స్ ఆడింది. ఆ నేషనల్ సర్టిఫికేట్ మీద ఆ పాప ఇప్పుడు బీటెక్ తిరుపతి పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఓన్లీ స్పోర్ట్స్ కోటా మీద వచ్చింది. అంటే యాక్చువల్ గా తను ఈ ఊర్లో ముగ్గురు పిల్లలు పంపిస్తే చాలా మంది ఏముంది ఆటకి ఎందుకు పంపిస్తాము అని అన్నారు. కానీ అతను ఎవరి మాటలు వినకుండా ముగ్గురు పిల్లలు పంపించాడు. దానివల్ల లబ్ధి చేకూరింది. దానివల్ల మా స్కూలు అతను ఇక్కడికి రావడం వల్ల చాలా చాలా హాకీలో డెవలప్ అయింది. ఎందుకంటే స్పాన్సర్ల ద్వారా. ఓకే, థ్యాంక్ యూ. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ కిరణ్ కుమార్ గారికి, చీఫ్ సెక్రటరీకి, మాజీ సెక్రటరీకి, వ్యాయామ ఉపాధ్యాయులకి సార్ నమస్తే సార్. అదే విద్యార్థులు మంచి హాకీ ప్లేయర్స్ గా భవిష్యత్తులో మంచిగా సెలెక్ట్ కావాలని కోరుకుంటూ సెలవు. ఇక్కడ ప్రిన్సిపల్ గా ఉన్నారు సార్. తమరు ప్రతి దాంట్లోనూ ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేశారు సార్. ముందుగా అందుకు ధన్యవాదాలు సార్. అదే డైట్ నుంచి ఒక 6 మెంబర్స్ స్టేట్ టోర్నమెంట్ కూడా ఆడటం జరిగింది సార్. అలా పిల్లలు మిమ్మల్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారు సార్. అంటే వాళ్ళ జీవితంలో స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకున్నారు. అందులో అది సీనియర్ జూనియర్ చాలా వాల్యుబుల్ సార్. అది కాకుండా ఇంకొక మాట చెప్పాలి సార్ గురించి. 2024 మార్చ్ 8, 9, 10 ఈ బ్యాక్ సైడ్ పెద్ద గ్రౌండ్ లో రాష్ట్ర స్థాయి ఉమెన్ టోర్నమెంట్ జరగడం జరిగింది. ఆ టోర్నమెంట్ కి స్టేట్ నుంచి 16 జిల్లాల నుంచి 16 టీములు రావడం జరిగింది. ఆ 16 టీములు టోర్నమెంట్ చాలా చక్కగా జరిగింది. అయితే సార్ 1 డే బిఫోర్ యాక్చువల్ గా ఇక్కడ ప్రిన్సిపల్ గా చేస్తూ
గుంటూరు జిల్లాలో కాలేజీకి సార్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రమోషన్ మీద అక్కడ నుంచి కూడా ఈ టోర్నమెంట్ కి నాకు మాట ఇచ్చారని చెప్పి సార్ స్వయంగా 1 డే ముందు వచ్చి టీములు వచ్చే రోజు మిడ్ నైట్ ఏకూగా 3 o'clock సార్ అలాగే స్టాండింగ్ లో ఉండి వచ్చే 16 టీములకి ఫుడ్ అందించడం జరిగింది. సార్ ఉండే స్వయంగా చేతులు వడ్డీయడం జరిగింది. నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ సార్, బిగ్ క్లాప్స్, దాన్ని క్లాప్స్ కొట్టాలి సార్. నేను మర్చిపోలేను సార్. మా వాళ్ళే ఒక గంటకి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ మీరు ఆద్యాంతం 8 నుంచి 3 దాకా ఉన్నారు సార్. నిజంగా వాల్యుబుల్ సార్. ఈరోజు అండర్ 14, అండర్ 17 సెలక్షన్స్కి సంబంధించినటువంటి కార్యక్రమానికి అధ్యక్ష స్థానాన్ని అధిష్ఠించినటువంటి అధిష్టాత ఎంఈఓ గారు మరియు స్థానిక హెచ్ఎం గారు డివిఎల్ నరసింహారావు గారికి, అలాగే ఎస్ఎన్ పాడు ఎంఈఓ గారు వెంకారెడ్డి సార్కి, అదేవిధంగా మరి ఎస్జిఎఫ్ సెక్రటరీ గారు వెంకట్ గారికి, శిరీష గారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి అంతకుముందు ఎస్జిఎఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వంజా మేడం గారికి, అలాగే విచ్చేసినటువంటి మిగతా వ్యాయామ ఉపాధ్యాయులకి, అలాగే మరి మా డైట్ ప్రిన్సిపాల్ గారికి, మా డైట్ సీనియర్ లెక్చరర్స్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ పాఠశాల చైర్మన్ గారు ఆకుల బ్రహ్మయ్య గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞత అనేది ఒక సంపన్నమైన భావన. మరి నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ పాఠశాలలో 2017 వరకు కూడా బాల్ బ్యాడ్మింటన్, క్రికెట్ అంటే ప్రసిద్ధి. మరి వంజా మేడం గారికి తెలుసు. ఈ పాఠశాలకి బాల్ ఆటలే కాకుండా మరి రవి గారు వచ్చిన తర్వాత, అలాగే వంజా మేడం గారు, రవి గారు పనిచేసేవాళ్ళప్పుడు, నేను ఇక్కడ ఉన్నప్పుడు మరి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో రవి గారు అందరినీ కూడా మరి స్టేట్ లెవెల్కి తీసుకెళ్ళడం, అదేవిధంగా నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడం, అలాగే ముఖ్యంగా ఆకుల బ్రహ్మయ్య గారి ఇద్దరు పిల్లలు కూడా నేషనల్స్ ఆడడం. నేషనల్స్ ఆడితే లేకపోతే స్టేట్ ఆడితే మీకు 3% రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఆ 3% రిజర్వేషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవకాశాలు పుష్కలంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మీరు ఏ ఆటనైనా సరే ఎంచుకుని, మీకు ఇష్టమైనటువంటి ఆటను ఎంచుకుని మరి ఆ రంగంలో మరి అత్యున్నత స్థాయికి మీరు వెళ్తారని, మీ అందరికీ కూడా మరి ఏదో ఒక జాబ్ వస్తుందని చెప్పేసి ఆ గ్యారంటీతో మరి మన యొక్క ఉపాధ్యాయులు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుందని చెప్పేసి నేను మనసా వాచా కర్మణ నమ్ముతున్నాను. మరి ఒక నాని చదివాను నేను అప్పుడు. ఆ నాని ఏంటంటే పాఠశాలలో విద్యార్థులందరూ కూడా బందీలయ్యారు, ఆట స్థలాలు అనాథలయ్యాయి అని చెప్పేసి మరి ఆ నేపథ్యం నుంచి దాన్ని మార్చి మరి ఈ మైనంపాడులో హాకీ అంటే మైనంపాడు అంటే హాకీ అనే స్థాయికి చక్కగా తీసుకొచ్చినటువంటి మరి ప్రధానోపాధ్యాయులు డివిఎల్ నరసింహారావు గారికి, అలాగే రవి గారికి, అలాగే అంతకుముందు ఉన్నటువంటి వంజా మేడం గారికి, ఇప్పుడు పనిచేసినటువంటి శ్రీనివాస్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యాశాఖ తరఫున వాళ్ళకి మరి అభినందనలు తెలియజేస్తున్నాను. లేకపోతే స్పోర్టివ్గా ఆడడం. అలాగే ఇందాక సార్ వాళ్ళు చెప్పారు, శిరీష గారు కానీ, వెంకట్ గారు కానీ, వంజా మేడం గారు కానీ, హెచ్ఎం గారు కానీ, ఎంఈఓ గారు కానీ, వెంకరెడ్డి గారు, అలాగే అధ్యక్షులు వారు చెప్పారు, ఎప్పుడైనా సరే మీరు ఆటలని చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి. దానిలో ఎటువంటి నిజాయితీ లేకపోయినా, లేకపోతే ఏదైనా రూల్ పొజిషన్ పాటించకపోయినా అది మనకి జీవితానికి అది మాయన మచ్చగా మిగులుతుంది. పైగా ఆ రెఫరీలు ఉంటారు. ఆ రెఫరీస్ ఏం చేస్తారంటే అలా ప్రవర్తించిన వాళ్ళని, అంటే ప్రవర్తన రీతులు కనుక సరిగా లేకపోతే, ప్రవర్తన తద్భిన్నంగా కనుక ఉంటే వాళ్ళు ఇనెలిజిబుల్ అవుతారు. అలాంటి ఇనెలిజిబిలిటీ లేకుండా మీరంతా కూడా ఎలిజిబుల్ అవ్వాలని, ఏ విధమైనటువంటి ఎటువంటి బ్యాడ్ ఇంప్రెషన్, ఫలానా పాఠశాల నుంచి వచ్చారు, ఫలానా స్కూల్ నుంచి వచ్చారు, ఫలానా గ్రామం నుంచి వచ్చారు, ఫలానా జిల్లా నుంచి వచ్చారు, ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి అనకుండా చాలా స్పోర్టివ్గా ఆడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇందాక చాలామంది చెప్పారు, గెలుపోవటంలో దైవాధీనాలు. కొంతమంది చాలా తక్కువ ఇదిలో వాళ్ళు ఓడిపోతూ ఉంటారు.
కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమంది గెలిచిన వాళ్ళు నవ్వుతూ ఉంటారు. కాబట్టి గెలిచిన వాళ్ళు ఆ తర్వాత ఓడిపోవడానికి అవకాశాలు ఉంటాయి, ఓడిన వాళ్ళు మళ్ళీ తర్వాత గెలవడానికి అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా మన చేతుల్లో లేవు. అది అది మన చేతుల్లో ఉండదు. ఎవరైతే బాగా ఆడారో, ఎవరికైతే ఎఫిషియన్సీ ఉంటుందో, ఎవరికైతే ఆ ఎఫిషియన్సీ ఉంటుందో వాళ్ళు బాగా ఆడితే బాగా గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందాక సార్ వాళ్ళు మేడం గారు చెప్పినట్లు మీ గ్రామానికి, మీ పాఠశాలకి, మీ గ్రామానికి, అలాగే మీ జిల్లాకి, మరీ ముఖ్యంగా విద్యాశాఖకి మీరందరూ కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి, బాగా ఆడి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి, ఈ సెలక్షన్స్లో కూడా మీరు బాగా ఆడి మెరుగైనటువంటి విద్యార్థులను సెలెక్ట్ చేసే విధంగా మరి ఆడి మరి స్టేట్ లెవెల్కి స్టేట్ లెవెల్కి వెళ్ళాలి. రవి అంతేనా? స్టేట్ లెవెల్కి వెళ్తారని అండర్ 14 ఓకే. అండర్ 14 సంబంధించి 25 నుంచి చంద్రగిరిలో మరి స్టేట్ లెవెల్ టోర్నమెంట్ జరుగుతుంది. అలాగే నేషనల్ టోర్నమెంట్ ఆ తర్వాత, అది అయిపోయిన తర్వాత నేషనల్ టోర్నమెంట్ జరుగుతుంది. కాబట్టి స్ఫూర్తిగా తీసుకోవాలి, మనం ఆకుల బ్రహ్మయ్య గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. మరి ఆకుల బ్రహ్మయ్య గారు అమ్మాయి కేవలం నేషనల్స్ ఆడినంత వల్లనే పద్మావతి యూనివర్సిటీలో సీటు ఆమె తెచ్చుకోవడం జరిగింది. అలాగే మనకి ఈ మధ్య ఎక్కడైనా చూడండి, మనకి డైట్లో కనుక సీట్లు సంపాదించాలన్నా, లేకపోతే మొన్న డిఎస్సిలో సీట్లు సంపాదించాలన్నా కానీ ఈ 3% రిజర్వేషన్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఈజీగా సీట్స్ సంపాదించేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం మనం. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాలని మీరు వినియోగించుకోవాలని చెప్పేసి, విద్యార్థులు బాగా ఆడాలని చెప్పేసి, మీ హెచ్ఎంస్కి, మీ టీచర్స్కి, విద్యాశాఖ మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మనసా వాచా కర్మను నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ మరియు బెంగళూరు క్యాంపస్లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయ స్థాయిలో ప్రతిభా పరీక్షని నవంబర్ 14 నుండి 18 వరకు నిర్వహిస్తున్నట్లు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఒంగోలు శ్రీ చైతన్య కళాశాల ఆవరణలో
పోటీ పరీక్షకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షలో ప్రతిభావంతులైన విద్యార్థులకు 100 కోట్ల రూపాయల మేర మెరిట్ స్కాలర్షిప్స్ అందజేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ప్రపంచంలోని అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందం చేసుకొని అత్యుత్తమ విద్యను అందిస్తున్నామని తెలియజేశారు. విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలియజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో తమ విద్యార్థులు 4600కు పైగా ఫ్రీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆఫర్ పొందారని, వారిలో సంవత్సరానికి 40 లక్షల నుండి 75 లక్షల వరకు అత్యధిక వేతనాలు పొందిన వారు కూడా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ జేవి షణ్ముఖ కుమార్, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక జోనల్ హెడ్ బి శివరామకృష్ణ, శ్రీ చైతన్య కళాశాల డీన్ శ్రీ ఎం రామకృష్ణ, ప్రిన్సిపల్స్ జి వెంకయ్య, ఏ రామాంజనేయులు, కె రవి కిషోర్, అకాడమిక్ ఇన్ఛార్జ్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల మేనేజర్లు కె రాంబాబు, పి ఆంజనేయ వరప్రసాదరావు, ఆర్ శేఖర్ బాబు, ఏ మస్తానవలి, షేక్ నయూబ్, జి పార్థసారథి, కళ్యాణ్, జి చంద్రశేఖర్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Let us invite MVR sir, our academic pencil, to the dais. MVR sir, please come and dais sir. గట్టిగా చప్పట్లు కొట్టాలి. Now let us invite Dr. J.V. Shanmugh Garu, Professor and in charge, International Admission, KL University. Please give a big round of applause. I welcome Shri B. Sivaramakrishna Garu, Zonal Head of KL University, Andhra Pradesh. Vishnum Sasivarnam Chaturbhujam Prasannavadanam Dhyaye Sarva Vignopashantaye Agajanana Padmarkam Gajanana Maharnisham Anekadantam
యూనివర్సిటీ వాళ్ళ యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్, దట్ ఈజ్ 2026 ఇయర్ అడ్మిషన్స్ ప్రాసెస్ కోసం వాళ్ళు మన మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ వాతావరణంలో మన క్యాంపస్లో వాళ్ళ యొక్క బ్రోచర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మన కేఎల్ యూనివర్సిటీ KL 2026 పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం కిషోర్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను సార్. మన పార్ట్నర్స్ కాబట్టి మనం ఇన్వైట్ చేశాము. కొద్దిగా కామ్గా ఉంటే వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు త్వరగా. ఓకే, పోతే శివరామకృష్ణ గారు ఇందాక శ్రీ చైతన్య గురించి మీతో చాలా మాట్లాడారు. ఇక్కడ నేను 2 నిమిషాలు మాట్లాడతాను మీతోటి. లాస్ట్ ఇయరు మన రిజల్ట్ మీకు తెలుసు. మీ అందరి కష్టం వలన ఆ రిజల్ట్ తీసుకొని రాగలిగాము. దానికంటే ఈ సంవత్సరం ఎక్కువ కష్టపడి మంచి రిజల్ట్ తీసుకొని వచ్చేసి మన క్యాంపస్ల యొక్క పేరు ప్రతిష్టల్ని ఒంగోలు టౌన్లో నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనమ్మా, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎవరి కృషిని వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళు బాగుపడతారు. ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయితే ఎప్పుడూ డిపెండెంట్గానే ఉండిపోతారు. సో మీరందరూ మీలో దాగి ఉన్నటువంటి విజ్ఞానాన్ని వెలికితీసి ఉజ్వలమైన భవిష్యత్తుతోటి వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ విరమిస్తున్నాను. I thought it is good afternoon but good evening to all of you. మీరందరూ కూడా మీలో మీరు ఇలా మాట్లాడుకుంటానికైతే ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇందాక రాగానే గమనించా, చాలామంది గుర్తింపు కోసం ఆడపిల్లలు కూడా పెద్దగా గొంతు ఈ నాణ్యాలు తెగేటట్టు అరుస్తున్నారు. కేవలం ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ అన్నమాట. అంటే వాళ్ళని గుర్తించాలి అని చెప్పి. యాక్చువల్గా ఇక 1 అవర్ మీ అందరూ మీ మైండ్ని కంట్రోల్ చేసుకొని మీకు ఒకళ్ళు చెప్పకుండా జస్ట్ సైలెంట్గా ఉండండి. మీకు అసలు ఆ పవర్ ఏంటో తెలుస్తుంది. ఇవాళ మనిషికి ఉండాల్సినటువంటి టీనేజర్స్, ఎస్పెషల్లీ టీనేజర్స్కి ఉండాల్సిన పవర్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటే మనల్ని మనం, చాలామందిని నేను టెస్ట్ చేశాను, ఎవరికి కూడా అది అసలు విషయమే తెలియదు. ఈ టీనేజర్స్లో పవర్ ఏంటి అంటే ఫోకస్, కాన్సంట్రేషన్. ఒక విషయం జరిగేటప్పుడు ఫోకస్ చేయాలి. ఆ ఫోకస్ చేసే కాన్సంట్రేషనే మెయిన్ పవర్ అన్నమాట. ఈ పవర్ ఎందుకు అవసరం అంటే మనందరం వీఆర్ లివింగ్ ఇన్ ఏ డిజిటల్ వరల్డ్. ఇవాళ మనం 20 సంవత్సరాల క్రితం వేరు, 10 సంవత్సరాల క్రితం వేరు, ఇవాళ వేరు. ఇవాళ డిజిటల్ వరల్డ్లో ఉన్నాం మనం. మన ఈ మధ్య హాస్టల్ క్యాంపస్కి, డే స్కాలర్ క్యాంపస్కి మధ్య ఏమిటండి డిఫరెన్స్ ఏంది, క్రెడిట్స్ అండ్ మార్క్స్ అని చెప్పి ఒక చిన్న రీసెర్చ్ చేయమంటే, అవి చెప్పకూడదు బయటికి, రీసెర్చ్ చేసి గమనించాం. ఏమైంది, ఏమొచ్చింది అక్కడ? మీకంటే ఎక్కువ కాదు కదా. సరే, ఓకే. గమనిస్తే ఒక క్వశ్చన్,
ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మనలో పొద్దున్నే లేవగానే ఫస్ట్ థింగ్ మొబైల్ ఫోన్ ఎవరు చూస్తామంటే 98% చేయక్కర్లా, 98% టీనేజర్స్ అందరూ, ప్రపంచంలో అయితే మిలియన్స్ టీనేజర్స్ అందరూ కూడా ఫస్ట్ చేసే పని ఫోన్ని చూడటం. ఆ ఫోన్ చూసిన తర్వాత చిన్నగా, అంటే ఫోన్ అంటే టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఫోన్ తోటి వాళ్ళు ఇక్కడ కూర్చొని కెనడాలో ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు, అలానే కేరళలో ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు. కానీ లైఫ్లో 4 ఏళ్ల తర్వాత వెనకబడ్డాడు అనుకోండి, కరెక్ట్ చేయాల్సిన టైంలో కరెక్ట్ చేసుకోకుండా నష్టపోయేది ఆ అబ్బాయి. కానీ మేము చూస్తూ ఉండలేం, వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వాడు ఎంత ఇంపార్టెంటో మాకు తెలుసు. ఇక్కడ 1000 మంది పిల్లలు ఉన్నప్పటికి కూడా మాకు ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంటే అనమాట. వాళ్ళు శ్రద్ధగా వినాలి అని కోరుకుంటాం. ఒక క్లాస్ రూమ్లో మాస్టర్ పాఠం చెబితే 60 మంది వాళ్ళంతా వాళ్ళు కంట్రోల్కి వస్తారు. మీ అందరు కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ దయచేసి కూర్చోండి, అందరు దయచేసి కూర్చోండి. అందరూ ఈ ప్రోగ్రాము ఇదేదో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికో, లేకపోతే మీ అందరితో ఒక గంట సేపు ముచ్చట్లు పెట్టి వెళ్ళటానికో, లేకపోతే ఇదేదో కేఎల్ యూనివర్సిటీ ప్రమోషనో ఏం కాదు. ఇందాక నేను రాగానే చూశాను, స్టూడెంట్స్ అందరూ మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అంటారు దాన్ని. యు మే ఇంట్రెస్ట్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దట్ ఈస్ సెకండరీ పార్ట్. ఇన్ఫర్మేషన్ బ్రోచరు ఫైల్ని, అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ క్రైసిస్, ఇందా మా డాక్టర్ షణ్ముఖ్ చెప్పారు, ఐడెంటిటీ క్రైసిస్ కోసం పైకి ఇసిరేస్తున్నారు. ఒక 5 స్టూడెంట్స్ టీసీఎస్లో సెలెక్ట్ అయ్యారు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అని టాప్ మోస్ట్ కంపెనీ. బీటెక్ అయిపోయిన తర్వాత టీసీఎస్కి వెళ్ళారు. హైదరాబాద్లోని ఎక్కడో కాదు. ఈ 5 ఒకే క్యాంపస్ నుంచి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ జనరల్ అన్ని రకాల టెస్టులు చేస్తారు. అతనికి ఏమన్నా మెడికల్గా ఏదన్నా సపోర్ట్ కావాలా, లేకపోతే పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. 5 కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అని ఒక లైన్లో ఉంటుంది. టీసీఎస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కంపెనీ యొక్క డీటెయిల్స్, ఆ వెనక ఇంట్రెస్ట్ లేకపోతే రామకృష్ణ గారు ఆ వెనక వాళ్ళని అట్టించాడు క్యాంపస్లో పంపించేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటారు. ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అంటే కంపెనీ గురించి నీ రోల్స్, నీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి అనేది ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే, నువ్వు కొత్తగా వచ్చావు కంపెనీలోకి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కొత్తగా వచ్చావు. ఇప్పుడు వరకు నువ్వు కాలేజీలో ఉన్నావు. కాలేజీ అంటే ఇట్స్ డిఫరెంట్. అల్లరిచిల్లరగా ఉండొచ్చు, లేకపోతే గోల్ చేయొచ్చు, లేకపోతే వెళ్ళేవాడిని వచ్చే వాళ్ళని కలియచ్చు, లేకపోతే ఇంకేదో చేయొచ్చు. బట్ యు మస్ట్ మెయింటైన్ ది సమ్ డిసిప్లిన్ వేర్ ఎవర్ యు గో. ఆ డిసిప్లిను ఈ స్థాయి నుంచి కనుక లేకపోతే ఆ స్థాయిలో జరిగే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో, లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనేది ఎగ్జాంపుల్ ఇది. ఇలాంటి ఒక 2 పేజీలు ఉన్న ఇన్ఫర్మేషన్ బ్రోచరు ఆ కొత్తగా జాయిన్ అయిన టేబుల్ వాళ్ళ మీద పెట్టారు ఎదురుగా. వాడి నేమ్తో సహా రాసి ఇట్లా ఉంటుంది కంపెనీ, నైట్ షిఫ్ట్ అయితే ఇలా ఉంటుంది, డే షిఫ్ట్ అయితే ఇలా ఉంటుంది, క్యాఫిటేరియాకి అయితే ఈ టైంకి ఈ టైంకి వెళ్ళాలి, లంచ్ అయితే ఈ టైంకి వెళ్ళాలి, ఇంత పే చేయాలి, ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎంత రూపాయి ఎంతో లంచ్కి పే చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే మొత్తం ఊరికే ఫ్రీగా ఇవ్వకుండా 1 రూపీ ఏదో ఛార్జెస్ ఉంటాయి. అవన్నీ పెట్టారు, తెలియదు కాబట్టి. అంటే అక్కడి నుంచి వాడు ఆఫీసులో కూర్చున్న చైర్ దగ్గర నుంచి ఎటు వెళ్ళాలన్నా, ఏ మూమెంట్ ఎటు నుంచి వెళ్ళాలన్నా సరే ఆ క్యాంపస్లో, క్యాంపస్ అంటే ఇట్స్ ఎ బిగ్ క్యాంపస్, 30 ఫ్లోర్లు ఉన్న టీసీఎస్ క్యాంపస్ అది. 30 ఫ్లోర్లు, వీళ్ళున్న ఫ్లోర్లు 15th ఫ్లోరు. ఆ పై ఫ్లోర్లో ఒకటి ఉంటుంది, ఆ పై ఫ్లోర్లో ఒకటి ఉంటుంది, క్యాఫ్టేరియా ఒక ఫ్లోర్లో ఉంటుంది. ఇవన్నీ గురించి ఎక్స్ప్లెనేషను ఇలాంటి ఒక పేజీలో పెట్టిస్తే ఆటకాయతనంగా అందులో 2 దాన్ని చించేసి అక్కడే పెట్టారు. ఆటకాయతనం అంటే మనకు ఒక పేపర్ కనిపించగానే చించడం అనేది
ఒక స్టైల్ అనుకుంటారేమో దాన్ని. మరి అది స్టైలో, లేకపోతే గొప్పగా ఫీల్ అవుతారో, లేకపోతే దానివల్ల నేనేదో గొప్ప ఘనకార్యం చేసామని ఫీల్ అవుతారో అర్థం కాలేదు. కానీ వాళ్ళు కూడా 5గురిలో 2 ఆ పేపర్లను చించేసి దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్కి వచ్చారు. అది ఇస్తే చించేసి ఒకడేమో టేబుల్ మీద పెట్టాడు, ఇంకొకడేమో డస్ట్బిన్లో వేసాడు. సీసీ కెమెరాస్ ఉంటాయి. దే ఆర్ అబ్జర్వింగ్ ప్రతి యాక్టివిటీ. వీళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవడైతే ఉంటాడో వాడు అబ్జర్వ్ చేస్తాడు. ఒక ప్లేస్మెంట్కి సెలెక్ట్ అవ్వాలి అంటే, ఒక కంపెనీ వాడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే డయాస్ మీదకి వచ్చేటప్పుడు నేను నడక చూస్తాడు, కుర్చీలు తీసి విసిరేస్తారు. ఒక గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తే వింటారో లేదో కూడా తెలియదు. బట్ దే నీడీ పీపుల్, దే ఆర్ వెరీ నీడ్ పీపుల్. విన్న పాపం వాళ్ళు ఏం చేయలేరు. పోనీ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? బోల్డ్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి, బోల్డ్ కాలేజెస్ ఉన్నాయి మన ఈ ఏపీ తెలంగాణ రాష్ట్రంలో. 200 మంది పిల్లల్లో 300 మంది ఆడపిల్లలు ఉన్నారు, 200 మంది మగపిల్లలు ఉన్నారు. అతను మీటింగ్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, మీరు ఎంతసేపు చెప్పారు డాష్ మీద బాగానే ఉంది, కానీ మీ దగ్గర చదవాలంటే చాలా డబ్బులు అవుతాయి, చాలామంది చెప్పుకుంటున్నారు అట్లాగా బయట కేఎల్ యూనివర్సిటీ చదవాలంటే డబ్బులు అవుతాయి అని అన్నాడు. డబ్బులు అవుతాయి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? దాన్ని నువ్వు లోతుగా అధ్యయనం చేసావా అని అడిగా. నీకు సీటు కావాలంటే బోల్డ్ మార్గాలు ఉంటాయి, ఫ్రీగా చదవాలంటే బోల్డ్ మార్గాలు ఉంటాయి. నువ్వు ఇప్పుడు డబ్బులు కట్టి చేరావా, చైతన్య ఎంత కట్టావు అని అడిగా. నేనేం కట్టలేదు అన్నాడు. ఎందుకు కట్టలేదన్నా? నా మార్కులు ఉన్నాయి, ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు అన్నారు. అయ్యే మార్కులు తెచ్చుకో, ఇక్కడ కూడా ఇస్తారేమో, అసలు నీ ప్రయత్నం చేసావా అని అడిగా. మార్కులు మంచి మార్కులు వచ్చినాయి, ఇచ్చారు. మరి ఇక్కడ నీకు కావాలి అంటే తెచ్చుకో, ఇంటర్మీడియట్ మంచి మార్కులు తెచ్చుకో. నీకు ఇప్పుడు మార్కులు ఎన్నోనే అన్నా. 968 96% ఉందన్నాడు. సో ఫస్ట్ ఇయర్ 96 ఉంది, సెకండ్ ఇయర్ ల్యాబ్లు కలుస్తాయి, 98 99కి వెళ్తావు కదా, తెచ్చుకో, ఆ మార్కులు తెచ్చుకుని నన్ను కలు, జేఈ కూడా రాయి, ఏది బెస్ట్ అయితే అది రాద్దాం, ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాయి, ఏది బెస్ట్ అయితే చేద్దామని చెప్పా, సలహా ఇచ్చా. ఆ రోజు చదువుకోవడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి, డబ్బు అనేది ఆటంకం కాదు. నువ్వు చదువుకోవాలన్న నీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మార్గం నేను చెప్తా అని చెప్పా. ఒకరోజు రాత్రి 11:30కి ఫోన్ చేశాడు. నేను ఫోన్ ఎత్తలా. 11:30కి ఆ టైంలో ఏమెత్తామో ఎత్తలా. మళ్ళీ 12ంటికి కాల్ చేశాడు. అదే నెంబర్ నుంచి 2 సార్లు వస్తే నాకు భయం వేసింది. ఒకవేళ ఏదన్నా ఎమర్జెన్సీ ఏమో, ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాల్ చేస్తున్నామో వేరే నెంబర్ నుంచి, ఫోన్ లేకపోతే వేరే నెంబర్ నుంచి చేస్తుంటారు కదా, అట్లా అని చెప్పి ఫోన్ ఎత్తితే ఈ స్టూడెంట్, ఏంట్రా బాబు ఈ టైంలో చేసావేంట్రా అంటే, నాకు టెన్షన్ వచ్చింది సార్, నాకు బతకాలనిపించట్లేదు, నేను ఇంక జీవితంతో నేను ఉండలేకపోతున్నాను, నేను ఏదేదో అనుకున్నాను కానీ నాకు బతకాలనిపించట్లేదు, చివరిగా మీతో మాట్లాడదామని చేశాను అన్నాడు. 12 గంటలకి ఒక స్టూడెంట్ నాకు ఫోన్ చేసి, అలా మాట్లాడితే ఎలా ఉంటుంది? నేను వెంటనే అతనికి, నువ్వు ఒక 5 నిమిషాలు నాతో పాటు కాన్ఫిడెంట్గా మాట్లాడు, ఏం జరిగిందో చెప్పు, దాన్ని నేను సొల్యూషన్ ఇస్తా, ఇవ్వలేకపోతే నీతో పాటు నేను కూడా వస్తానని చెప్పా. నీకు నేను సొల్యూషన్ ఇవ్వలేకపోతే నీతో పాటు నేను కూడా వస్తాను, నువ్వు ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నావు, ఏదైతే చేద్దాం అనుకుంటున్నావు అది కూడా నేను కూడా చేస్తానని చెప్పా. ఎందుకు ఆ మాట అన్నాడంటే, 964 ఫస్ట్ ఇయర్లో మార్కులు వస్తే సెకండ్ ఇయర్కి వచ్చేపాటికి 940కి పడిపోయినాయంట మార్కులు. సరే పడిపోయినాయి, ఎందుకు పడినాయి అన్న. ఇంటర్మీడియట్లో 2 ఎగ్జామ్స్ అప్పుడు నాకు ఫీవర్ వచ్చింది, హై ఫీవర్ వచ్చింది, రాయలేకపోయా అన్నాడు. వదిలే, దానికి ఎంత ఎందుకు ఫీల్ అవ్వడం అవసరం ఏముంది? 960కి 940కి వచ్చావు, ఏమవుతుంది? మార్కులు జీవితం కాదు, చదువే జీవితం కాదు. చదువు అనేది జీవితంలో ఒక పార్ట్ అంతే. దాన్ని బేస్ చేసుకొని నువ్వు నేనేదేదో అయిపోతాను, నాకు బతకాలని లేదు అంటే నీ ఫ్యామిలీ అయిపోవాలి, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోవాలి అని అతనికి చాలాసేపు కౌన్సిలింగ్ చేసి, దాదాపు పావుగంట అనుకున్నవాడిని కాస్త గంట సేపు మాట్లాడా ఆ బాబుతో. నువ్వు నాకు రేపు పొద్దున వచ్చి కలువు, నువ్వు ఎక్కడున్నా సరే నీకు మార్గం చెప్తాను, ఏం చేయాలని చెప్పా. రైట్,
పొద్దునే రాలే అతను. ఏమైందా అని క్యూరియాసిటీతో నేనే కాల్ చేస్తే వాళ్ళ ఫాదర్ ఫోన్ ఎత్తారు, బాబు లేడండి బయటికి వెళ్ళాడని చెప్పారు. ఓకే సేఫ్ అనుకున్నాను. వన్ ఫైన్ మార్నింగ్ ఆడే కాల్ చేశాడు నాకు. చేసి సార్ నేను మీ దగ్గరికి వస్తున్నాను, మీరు ఎక్కడున్నారో చెప్పండి అన్నాడు. అరే నువ్వు ఇప్పుడు నా దగ్గరికి వస్తానంటే ఎట్లారా, నేను ఎక్కడో ఉన్నాను, వేరే దేశంలో ఉన్నాను, నువ్వు ఇప్పుడు కాల్ చేసి దగ్గరికి వస్తానంటే ఎట్లాగా, నేను 2 రోజుల తర్వాత ఇండియాకి వస్తాను, అప్పుడు రమ్మని చెప్పా. తర్వాత వచ్చాడు. వచ్చి నాకు లైఫ్ మీద భరోసా ఇచ్చారు. నేనేదో అనుకున్నాను కానీ భరోసా ఇచ్చారు మీరు. నేను మీ దగ్గర చదవాలనుకుంటున్నాను, నాకు ఏదో ఒకటి చేయండి అన్నాడు. సరే జేఈ రాసావా అని అడిగా. ఇంటర్మీడియట్ మార్కుల మీద అతనికి ఫ్రీ సీట్ రాదు, ఎందుకని 940 వచ్చినాయి కాబట్టి. జేఈ రాస్తే 94.4 వచ్చింది జేఈ ఫస్ట్ ఫేజ్లో. సరే 95 ఉంటే మన దగ్గర ఫ్రీ. కేఎల్ యూనివర్సిటీలో జేఈలో 95% ఉంటే 4 సంవత్సరాలు ఏం కట్టవసరలా, వితౌట్ ఎనీ కండిషన్స్ 4 ఏళ్ళు చదువుకోవచ్చు. మరి ఇక్కడ 94.4 వచ్చింది. సరే దాన్ని ఏం చేశాను, 94.4ని నా దాని కింద 95 చేసి 94.5 చేసి 94.5 ఈజ్ నథింగ్ బట్ 95. మ్యాథమెటిక్స్లో మనం చెప్తాం కదా ఈక్వలెన్స్, ఆ ఈక్వలెన్స్ అప్లై చేసి అతనికి ఫ్రీ సీట్ ఇచ్చాను. ఫ్రీ సీట్ ఇచ్చి 4 ఏళ్ల క్రితం చేరాడు, చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ నుంచే కోడ్ జ్ఞాన్ అంటారు. కోడ్ జ్ఞానం, కోడ్ చెఫ్, కోడింగ్ ఎలా రాయాలి, దేనికి ఏ ప్రోగ్రామ్కి ఎలా రాయాలి అనే దాని మీద అతను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, నాతో రెగ్యులర్ టచ్లో ఉన్నాడు. నేను క్యాంపస్కి వెళ్ళినప్పుడు అతను కలుస్తుంటాను, గైడ్ చేస్తుంటాను కొన్ని. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, ఇక్కడ ఇంకోటి కూడా చెప్పి అతనికి చేరే ముందు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చినాయి. జేఈ వస్తే 92 వచ్చింది అతనికి. ఫస్ట్ ఫేజ్లో 94 వస్తే సెకండ్ ఫేజ్లో 92 వచ్చింది ఆ బాబుకి. వస్తే అతనికి నేను చెప్పే జోసా కౌన్సిలింగ్కి వెళ్ళు, నేను ఇక్కడ సీట్ ఇచ్చానని చెప్పి నువ్వు ఆగద్దు, నీకు ఇంకెక్కడైనా ఏమన్నా మంచి ఆఫర్ ఏమైనా ఉందేమో, నువ్వు కంగారు పడిపోయి ఇదే లైఫ్ అనుకొని ఇదే అల్టిమేట్ ఎప్పుడు అనుకోవద్దు, నువ్వు కౌన్సిలింగ్కి వెళ్ళమని చెప్పి అతనికి కౌన్సిలింగ్ పంపించా. ఎందుకంటే అతను బీసీ రిజర్వేషన్ ఉంది. పంపిస్తే అతనికి ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాలా. నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు, కంగారు పడమాక, సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేయమని చెప్పా. ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజర్వేషన్ కేటగిరీలో ఎవరైతే రాలేదో అవన్నీ కూడా సెకండ్ కౌన్సిలింగ్లో జనరల్ కేటగిరీకి మార్చేస్తారు. అతనికి బీసీ రిజర్వేషన్ కోటా కింద సెకండ్ కౌన్సిలింగ్లో జమ్మూ కాశ్మీర్లో సీట్ వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో కంప్యూటర్ సైన్స్ రాలా. అతను అనుకునే డ్రీము కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ వచ్చింది. మీకు అసలు బ్రాంచ్లు తెలిసి ఎలా ఉంటాయో, కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, బయోటెక్నాలజీ, ఇవి మేజరు ఇంజనీరింగ్లో. వేరే గ్రూప్లోకి వెళ్ళాలి అనుకుంటే, అదర్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలనుకుంటే బీకాము, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ యానిమేషను, బీఏ విత్ ఐఏఎస్, బీబీఏ, ఎల్ఎల్బి 5 సంవత్సరాలు అది. ఇవి మిగతా ప్రోగ్రామ్స్, అంటే నాన్ టెక్నికల్ ప్రోగ్రామ్స్ అంటారు. ఇంజనీరింగ్లో చేసి ఐటీ ప్రొఫెషనల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇటువైపు బీటెక్ రావాలి. ఇంజనీరింగ్ 4 ఏళ్ళు కాకుండా నేను ఐటీ ప్రొఫెషనల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా అవ్వచ్చు, బీసీఏ చేయొచ్చు. లేదు డిఫరెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళు బీబీ, ఎల్ఎల్బి చేయొచ్చు. 5 ఏళ్ళ ప్రోగ్రాము. సొంతంగా మీరు ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. మంచి ప్రతి కంపెనీలో కూడా మీకు లీగల్ అడ్వైజర్ ఉండాల్సిందే. ఏ కంపెనీకి అయినా సరే చివరికి మన కాలేజీ కూడా లీగల్ అడ్వైజర్ ఉంటాడు, మినిమం శాలరీ ఉంటుంది. అలా చేయొచ్చు. యానిమేషన్, గేమింగ్ ఉన్నాయి, అద్భుతమైన ప్రోగ్రామింగ్. అది యానిమేషన్ అనేది చాలా బాగుంటుంది ఇంజనీరింగ్ ఇష్టం లేని వాళ్ళకి. బీకామ్ ఉంటుంది, ఫైనాన్సు, అది లేకుండా ఫైనాన్స్ నడవదు, అకౌంట్స్ నడవు. అలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలాంటివి చేయొచ్చు. లేదా ఫార్మసీకి వెళ్ళొచ్చు, అగ్రికల్చర్కి వెళ్ళొచ్చు. ఇట్లాంటి ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్న వాటిల్లో మీకు చాయిస్ ఏంటనేది ముందే మీరు డిసైడ్ చేసుకోండి. ఇంజనీరింగ్కి వెళ్ళాలా, అదర్ ప్రోగ్రామ్కి వెళ్ళాలా అనేది డిసైడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ప్రాక్టీస్ చేయండి. అంతేగాని అందరిలాగా, మిగతా వాళ్ళందరిలాగా
ఏదో జరిగిపోతుందిలే అనుకుని జరిగినట్టు వెళ్తే ఏమవుతుందంటే ఎవరికి ఏమీ కాదండి. ఇక్కడ దాదాపు 50% ఆడపిల్లలు ఉన్నారు, రిమైనింగ్ బాయ్స్ ఉన్నారు. చూస్తారు తల్లిదండ్రులు కొన్ని రోజులు, డిగ్రీ వరకు చదువుకున్నావు కదమ్మా, ఇంకా నీకు ఉద్యోగం రావట్లేదు కదా, లేకపోతే చేస్తున్న ఉద్యోగం బాగోట్లేదు కదా, మంచి సంబంధం పెళ్ళి చేస్తాలేమో అంటారు. నీ లైఫ్ కథం అక్కడితో. వాడిని చూస్తారు, ఎరా అటు ఇటు రోడ్ల మీద తిరుగుతున్నావు ఎదవా, పొద్దున్న సాయంకాలం దాకా ఫ్రెండ్స్ వేసుకుని తిరుగుతున్నా బళ్ళు వేసుకొని అని చెప్పి బండి కట్ చేస్తారు, డబ్బులు కట్ చేస్తారు, కట్టడి చేస్తారు, వాడిని తిడతారు. నలుగురు వచ్చినప్పుడల్లా వాళ్ళ ఫాదర్ని చూసి ఏం చదువుతున్నాడు అబ్బాయి, ఏం చేస్తున్నాడు అయితే ఆడు ఇంట్లో కనిపించకుండా పారిపోతాడు, ఎక్కడ ఫ్రెండ్స్ రూమ్లోనే ఎక్కడో దాక్కుంటాడు. ఈ దాగుడు మూతలు దండాకోర జరుగుతూ ఉంటుంది ఉద్యోగం వచ్చేంతవరకు, ఏ చిన్న ఉద్యోగం. చివరికి ఏమవుద్ది, ఎవడో కాళ్ళలో గడ్డం పట్టుకొని అరే ఏదో చిన్న ఉద్యోగం ఇప్పించంటారా, ఇంట్లో మన చెరబడలేకపోతున్నానని చెప్పి ఏదో 15,000కు 10,000కు ఉద్యోగంలో చేస్తాడు. అక్కడితో ఆ లైఫ్ ఖతం, ఇక్కడితో మీ లైఫ్ ఖతం. ఏముంది, మీరు వెళ్ళి ఇంకోటి కింద పనిచేయాలి. ఆడేం చెప్తే మీ ఇంటికి వెళ్ళమని చెబుతారు చెప్పరా? అంటే ఇవన్నీ రాబోయే రోజుల్లో ఆడపిల్లలకి తెలియకుండా జరిగే, వెనకాల తెలియకుండా జరిగే ఒక బలవంతపు ఇది. అది మీ లైఫ్లో జరగకూడదు ఉండాలనుకోండి, దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడికి మీరు వెళ్ళడం కాదు, మేము తీసుకెళ్తాం. కేఎల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో చదవాలి అంటే డబ్బు పెట్టవసరలా, మీరు రూపాయి పెట్టకుండా కేఎల్ యూనివర్సిటీ చదువుకోవచ్చు. ఏమంటే అయిపోయింది, టైం అయిపోయిందా అండి? సరే ఆపేద్దాం, అయితే వర్షం పడుతుంది కదా, ఆపేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జయేష్ సార్, డైరెక్టర్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ. ఈ రోజున విద్యార్థుల ఇంటర్మీడియట్ తర్వాత భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఏ కోర్సులు చదవాలి, ఏ కోర్సులు చదివితే దేనికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది, చదివే కోర్సు మీద ఏ విధంగా ఇంట్రెస్ట్ పెంచుకోవాలి, చదువుతున్న కోర్సు మీద ఏ విధంగా స్కిల్లింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి, వీటన్నిటి మీద ఒక అవగాహన సదస్సుకి శ్రీ చైతన్య, ఒంగోలులో ఉన్న శ్రీ చైతన్య క్యాంపస్సు వేదికగా తీసుకోవడం జరిగింది. ఇక్కడున్న ప్రిన్సిపల్ గారు కానివ్వండి, మిగతా అధ్యాపక బృందం కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా ఇలాంటి పిల్లలకి అవగాహన కల్పించడంలో శ్రీ చైతన్య ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తుని మార్చడానికి శ్రీ చైతన్య ఎప్పుడు కూడా ముందడిగేస్తుంది. అలాంటి శ్రీ చైతన్యాలు ఈరోజు మన ప్రిన్సిపల్ గారు వాళ్ళందరి మధ్యన స్టూడెంట్స్కి అవగాహన సదస్సు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా కేఎల్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థి 75 లక్షల ప్యాకేజీకి ఏ విధంగా వెళ్ళగలిగాడు, యాపిల్ లాంటి ప్రముఖ టెక్ కంపెనీలో ఏ విధంగా జాయిన్ అవ్వగలిగాడు, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక సాదాసీదాగా ఉండే వ్యక్తి 75 లక్షల ప్యాకేజీకి ఎలా వెళ్ళగలిగాడు, మిగతా 50 లక్షలు 60 లక్షలు 35 లక్షలు వేరే ఫారిన్ కంట్రీస్లో మంచి మంచి ప్యాకేజీ స్టూడెంట్స్ ఎలా వెళ్ళగలుగుతున్నారు, చిన్న జీతాలకి సెటిల్ అవ్వడం వల్ల వచ్చే ఇబ్బందులు, పెద్ద జీతాలకు వెళ్ళడానికి చేయాల్సిన కృషి, వీటన్నిటి మీద పిల్లలకి అవగాహన కల్పించాము. తీసుకునే కోర్సు మీద అవగాహన కల్పించాము. ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో పిల్లలకి విద్యతో పాటు డిసిప్లిను, డెడికేషను ఇవన్నీ ఉంటే వచ్చిన ఉద్యోగాన్ని ఎలా నిలుపుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవడానికి మనం ఎంత కృషి చేయాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి తెలియాలనే ఉద్దేశంతో ఒక మంచి అవగాహన సదస్సుకి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ చైతన్య యాజమాన్యానికి మరొకసారి కేఎల్ యూనివర్సిటీ నుంచి అభినందనలు తెలుపుకుంటున్నాము. ఇవి చాలా ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ రావడం అనేది ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఖాళీగా ఉండకుండా 10,000కి 15,000కి ఉద్యోగాలు చేయకుండా మంచి ప్యాకేజీలో ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా నేర్చుకుంటే మనకి ఆ స్కిల్లింగ్ అనేది, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి, సబ్జెక్ట్ అనేది ఎలా చదువుకోవాలి, 3వ సంవత్సరం తర్వాత 4వ సంవత్సరం వెళ్ళంగానే ప్లేస్మెంట్తో ఇంటర్న్షిప్ చేయటం, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ప్లేస్మెంట్ రావటం, వాటన్నిటి మీద స్టూడెంట్స్కి అవగాహన కల్పించాము. ఇలాంటివి స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్లో అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో స్థాయిలో వాళ్ళకి
ఎక్కువగా అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళ భవిష్యత్తుకు మాత్రం ఇది ఒక మంచి భరోసా లాంటిది. వాళ్ళకి అదే విధంగా వాళ్ళకి అవగాహన వచ్చే విధంగా ఈ సదస్సు జరిగినందుకు మా చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నమస్కారం. అన్ఫార్చునేట్లీ ఈరోజు ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అయినట్టయితే అది గ్రాండ్ సక్సెస్ అయ్యేది. వరుణుడు మాకు దెబ్బ కొట్టాడు. ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు వస్తుందని, కానీ జరిగిపోయింది డ్యామేజ్. ఇలా వీళ్ళు వచ్చేసి మా పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళలో ఎడ్యుకేషన్ పట్ల కొంచెమైనా ఇంట్రెస్ట్ను క్రియేట్ చేయగలిగినందుకు మేము మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తనయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధా సుధీర్ బాబు జన్మదిన వేడుకలు ఒంగోలు తన నివాసంలో ఘనంగా జరిగాయి. ముందుగా సిద్ధా రాఘవరావు కుటుంబ సభ్యులతో కలిసి సిద్ధా సుధీర్ బాబు కేక్ కట్ చేశారు. అనంతరం పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు పుష్పగుచ్చాలు, శాల్వాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంగోలు తన నివాసంలో జన్మదిన వేడుకలు అయిన తర్వాత నేరుగా చీమకుర్తిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిహర కళాక్షేత్రంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లోని జ్యోతి గ్రానైట్స్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం జ్యోతి గ్రానైట్ ఆవరణలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి గ్రానైట్స్ ఎంప్లాయీస్ శాలువాలు, పూల మొక్కలతో, బొకేలతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన అతిథులకు విందు భోజనం ఏర్పాటు చేశారు.
ఈరోజు నా జన్మదినం సందర్భంగా మా జ్యోతి గ్రానైట్స్ గ్రూప్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సిఓ అయినటువంటి శివరామ్ గారు మరియు మా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసి ఆర్గనైజ్ చేసి ఎంతో ఉత్సాహంగా ముందరకు వచ్చి ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సుమారుగా 100 మంది వాళ్ళ యొక్క బ్లడ్ని డొనేషన్ చేయడం జరిగింది. ఇది బ్లడ్ డొనేషన్ అనేది ఎంతో ఒక మహత్తర కార్యము. ఒక మనిషి ప్రాణాన్ని బతికించడానికి ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని మా గ్రూప్లో ఉన్న అందరూ కలిసి చేయడం ఎంతో ఆనందంగా ఉంది. తప్పకుండా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాల ద్వారా ఇంకా ముందుకెళ్తూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పేరు డాక్టర్ వెన్నెల, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అండి. ఈరోజు శ్రీ సుధీర్ గారి సుధీర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మెగా వాలంటీర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాదాపు 100 మంది డొనేట్ చేశారు. సో ఈ డొనేషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ట్రిపుల్ బ్యాగ్స్ అనేవి కూడా తీస్తామండి. అంటే ఒక్కొక్కరి నుంచి ఒక 3 రకాలుగా డివైడ్ చేసి తీస్తాము. సో ప్లేట్లెట్లు, ఆర్బీసీస్ అని సపరేట్గా తీస్తాము. సో ఇవన్నీ ఒక్కళ్ళు డొనేట్ చేస్తే 3కి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాంటి డొనేషన్స్ అనేవి ఇంకా చేయాలని అందరూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరుకుంటున్నాను. సిద్ధా సుధీర్ కుమార్ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వారు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా జ్యోతి గ్రానైట్స్ గ్రూప్ నుంచి కోరుకుంటున్నాము. మా బాస్ అయినటువంటి సిద్ధా రాఘవరావు గారి స్ఫూర్తి మా అందరికీ. మానవ సేవే మాధవ సేవ అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఆ పర్స్పెక్టివ్లోనే మేము ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం చేయాలనుకుంటూ ఉంటాము. సో ఏం చేయాలి అని వచ్చినప్పుడు ఇది మాకు మంచి కాజ్గా అనిపించింది. సో ఆయన బర్త్డే జరుపుకోవటం, మా ఎంప్లాయీస్ అందరూ బ్లడ్ డొనేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి ఇంకా మేము ఎన్నెన్నో ఆయన స్ఫూర్తితో, రాఘవరావు గారి స్ఫూర్తితో కానివ్వండి, సుధీర్ గారి స్ఫూర్తితో కానివ్వండి, ఇంకా ఇలాంటివి చాలా చేస్తూ ముందరికి వెళ్తామండి. అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి స్టాఫ్కి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన డాక్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.